హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం లేచి నిలవబడి వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన చదువుకుందాం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన. జగదీష్ చదువుతాడు, కలిసి వాక్యాన్ని అందరం పలుకుదాం. కీర్తనల గ్రంథం 36వ కీర్తన. భక్తిహీనుల హృదయములలో అతిక్రమము దైవోక్తి వలె పలుకుచున్నది. వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. వాని నోటి మాటలు పాపమునకు కపటమునకును ఆస్పదములు. బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. వాడు మంచము మీదనే పాపయోచనలు యోచించును. వాడు కాని నడతలు నడుచువాడు. చెడుతనము వానికి అసహ్యము కాదు. యెహోవా, నీ కృప ఆకాశము నంటుచున్నది. నీ సత్య సంధత్వము అంతరిక్షము నంటుచున్నది. నీ నీతి దేవుని పర్వతములలో సమానము. నీ న్యాయ విధులు మహాగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడవు నీవే. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. నీ యొద్ద జీవపు ఊట కలదు. నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచున్నాము. నిన్ను ఎరిగిన వారి ఎడల నీ కృపను, యథార్థ హృదయుల ఎడల నీ నీతిని ఎడతెగక నిలుపుము. గర్విష్ఠుల పాదములను నా మీదికి రానియకుము. భక్తిహీనుల చేతిని నన్ను పారదోలనీయకుము. అదిగో, పాపము చేయువారు అక్కడ పడి ఉన్నారు. లేవలేకుండా వారు పడద్రోయబడి ఉన్నారు. ఆమె. చదవబడిన కీర్తన ప్రభు మనందరి వెనుకిడిలో ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి కూర్చోండి. పిల్లలు ముందుకు వచ్చి కూర్చోండి. మీరు అక్కడక్కడ విసిరేసినట్టు కాకుండా చక్కగా క్రమంగా కూర్చోండి. నీడలో కూర్చోడానికి ప్రయత్నం చేయండి. వరదూతలైనా నిన్వర్నింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నిన్వర్నింపగలరా.
వరదూతాలైన నిన్ వర్ణింపగలారా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతాలైన నిన్ వర్ణింపగలారా. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. దేవుడు అందరిని ఆశీర్వదించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. 36వ కీర్తన ఇక్కడ రాయబడిన ఒక మాట మీరు చూడండి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన అని మనం పైన ప్రారంభంలో చూస్తాం. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన ఏ సందర్భంలో రాయబడిందో ఇక్కడ మెన్షన్ చేయబడలేదు, కానీ దావీదు గురించి ఒక అద్భుతమైన మాట పరిశుద్ధాత్ముడు లిఖించి పెట్టాడు. భక్తుడైన మహారాజైన దావీదు అని అనలేదు, కానీ యెహోవా సేవకుడైన దావీదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దావీదు ఎవరంటే చెప్పండి? యెహోవా సేవకుడు, ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. సేవకుడు అంటే ఏదో మందిరంలో సేవ చేసేవాడు కాదు. కొద్దిమందికి అట్లా అయిపోయారు, కేవలం మందిరంలో సేవ చేసే వాళ్ళే సేవకులు అనుకున్నారు. ఒకవేళ అలా తీసుకుంటే దావీదు మందిరంలో ఏం సేవ చేశాడు? ఒక రాజుగా ఇశ్రాయేలుని పరిపాలించాడు తప్ప అతడు మందిరంలో సేవ ఏమీ చేయలేదు. కొన్ని మీకు జ్ఞాపకం చేస్తా బైబిల్లో నుండి. వీరు దేవుని సేవకులుగా పిలువబడ్డారు. దేవుడే పిలిచాడు వాళ్ళని నా సేవకుడని. వాళ్ళు మందిరంలో సేవ చేసిన వాళ్ళు కాదు. సేవకుడు అంటే తన చిత్తం కాకుండా, తనకు నచ్చినట్టుగా కాకుండా, తన యజమానికి నచ్చినట్టుగా చేసేవాడు సేవకుడు కదా. మీరు ఒకరి దగ్గర పని చేస్తున్నారు అనుకోండి, మీకు నచ్చినట్టుగా వెళ్ళడానికి, మీకు నచ్చినట్టుగా ఉండడానికి, మీకు నచ్చినట్టుగా చేయడానికి కుదరదు. ఒక యజమాని దగ్గర ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా అన్నీ చేస్తేనే మీరు ఆయనకు సేవకుడి కింద లెక్క. అది దేవుని సేవకుడు అంటము ఈ యొక్క దావీదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు దేవుడు తన సేవకుడిగా దావీదుని గుర్తించాడంటే ఆ పాటలో ఉంటుంది కదా, ఇశ్రాయేలీయుల దేవుండు. ఆ వచనంలో ఒక వచనం, తన తన సేవకుడైన దావీదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు దావీదును తన సేవకుడు అన్నాడు. యేసు రక్తమే జయం. బైబిల్లో బోధకులు కావద్దన్నాడు, కానీ మనం సేవకులు అవ్వాలి. అంటే బోధకులు అంటే కేవలం బోధించి సరిపెట్టుకునేవాడు. బోధించి సరిపెట్టుకునేవాడు ద్వారా ఎవరికి ప్రయోజనం ఉండదు. బోధించి సరిపెట్టుకునేవాడి ద్వారా వాడికి ప్రయోజనం ఉండదు. కానీ మనం సేవకులుగా తయారవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసులు కూడా సేవకులుగా తయారవ్వాలి. ఉద్యోగస్తులు కూడా సేవకులుగా మారాలి. చదువుకునే యవ్వన బిడ్డలు కూడా సేవకులుగా తయారవ్వాలి. మేమండి సంపూర్ణంగా సేవకు సమర్పించుకున్నాం అప్పుడే సేవకులు అంటే కాదు. ఎందుకో మన వాళ్ళు అర్థాలు రకరకాలుగా మార్చేశారు. దైవజనుడైన మోషే అన్నాడు. దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన అని మనం చదువుతాం 90వ కీర్తనలో. అయినా మోషే దైవజనుడు ఎట్లా అయ్యాడు చెప్పండి? ఇశ్రాయేలుని నడిపించాడు. వాళ్ళకేమీ ఆరాధన చేయించాడా, లేకపోతే వాళ్ళకేమన్నా పాస్టర్గా ఉన్నాడా అంటే కాదు. దేవుని చిత్త ప్రకారం
దేవుని నడిపింపు ప్రకారం సమస్తాన్ని జరిగించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? మనము సేవకులుగా తయారవ్వాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరము సేవకులుగా మారాలి. మనమందరము సేవకులుగా మారాలి. మనం సేవకులుగా మారకపోతే కేవలం ఏదో వచ్చి వెళ్ళిపోయే క్రైస్తవులుగానే మిగిలిపోతే దేవుని చిత్తం మన ద్వారా జరగదు. దేవుని కార్యాలు మన ద్వారా జరగవు. మన బిడ్డలకు మన ద్వారా దీవెన కలుగదు అని మనం గ్రహించాలి. సర్వెంట్ ఆఫ్ గాడ్ అన్నారు ఇంగ్లీష్లో. సర్వెంట్. ఈ దావీదు గురించి మీరు చదివితే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 23-24 వచనాల్లో నా సేవకుడైన దావీదు అన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 22-26 వచనాల్లో నా సేవకుడైన దావీదు అన్నాడు. దేవుడు తనను అంటే దావీదును పరిచయం చేస్తూ దావీదు గురించి రాజైన దావీదు, చక్రవర్తి అయిన దావీదు, ఇశ్రాయేలీయులను 40 సంవత్సరాలు పరిపాలించిన దావీదు అని ఇంట్రడ్యూస్ చేసుకోవట్లేదు, కానీ దావీదు నా సేవకుడు అంటున్నాడు. దేవుని స్తోత్రం. కీర్తనల గ్రంథం 89వ కీర్తనలో కూడా 4వ వచనంలో 20వ వచనంలో మనం చదువుతాం. అక్కడ చూస్తారు ఒకసారి. 89:4 చూడండి. అన్ని వచనాలు చదివించలేను, కానీ కొన్ని వచనాలు మీరు చూసే ప్రయత్నం చేయండి. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో, చూసారా దేవుడు అంట నా సేవకుడైన 20వ వచనం చూడండి. నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను. దేవుని స్తోత్రం. దావీదు ఎప్పుడు కనుగొనబడ్డాడు? తండ్రి పిలుపును బట్టి గొర్రెల మందను కాచుకుంటున్నప్పుడు కనుగొనబడ్డాడు. గొర్రెలు కాచుకునేవాడు సేవకుడు ఎట్ట అవుతాడు చెప్పండి? మీరు దేవుని నీతిని నెరవేర్చేవారైతే దేవుని సేవకులు. దేవుని స్తోత్రం. దేవుని ఆజ్ఞల మార్గంలో నడిచే వాళ్ళైతే మీరు దేవుని సేవకులు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు దేవుని చెప్పండి సేవకుడు. స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఒక 5-6 ఉన్నారు. నేను త్వరగా చూపిస్తాను. చూడండి చకచక. మోషే గురించి రాయబడిన మాటలు ఒక 30-40 సార్లు ఉంటుంది మోషే గురించి. నా సేవకుడైన మోషే అని 1-2 వచనాలు మీకు జ్ఞాపకం చేస్తా. నిర్గమకాండం 14వ అధ్యాయం 30వ వచనం, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 8వ వచనం. ఒక్కొక్కరు ఒక వచనం తీసి చదవండి. నిర్గమకాండం 14వ అధ్యాయం 30. ఆ దినమున యెహోవా చూసిరి. 31 కూడా. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. సంఖ్యాకాండం 12:8 కూడా చూడండి. ఆయన సేవకుడైన మోషే 12:8. అమ్మ ఒకళ్ళు చదవండి. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడుటకు మీరేలా? ఎవరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ దేవుడు అంటే? అహరోను, మిరియాము. మోషే అన్న, అక్క, తన సొంత తమ్ముడే కదా అని నోటికి వచ్చినట్టుగల్లా మాట్లాడేశారు. తమ్ముడు పెళ్లి చేసుకున్నాడని. ఏంద్రా నీకు ఇష్టమో నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. దేవుని సెలవు లేకుండా మోషే ఏది చేయలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు ఆగమంటే ఆగాడు, దేవుడు వెళ్ళమంటే వెళ్ళాడు, దేవుడు కూర్చోమంటే కూర్చున్నాడు, దేవుడు నడవమంటే నడిచాడు. దేవుడు కర్ర పరేయమంటే కర్ర పడేసాడు. అది పాము అయితే చేత్తో పట్టుకోమంటే పాము అయితే చేత్తో పట్టుకుంటారా మీరు? పడేయమంటే పడేద్దాం, కానీ ఎదురుగుండా పాము కనపడుతుంటే చేత్తో పట్టుకుంటామా? మోషే దేవుని మాట చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. అందుకే అహరోను మిరియాములను గద్దిస్తూ అంటున్నాడు, మీరేలా భయపడలేదు? అసలు మీరు ఎవరి జోలికన్నా వెళ్ళండి, కానీ దేవుని మాట చొప్పున బ్రతికే వాళ్ళ జోలికి వెళ్ళమాకండి. మీరెంత భక్తులైనా కావచ్చు, ఆ ఒక్క సందర్భాన్ని బట్టి మీకు నష్టం కలుగుద్ది. అహరోను ఎంత మంచి యాజకుడు, మిరియాము ఎంత గొప్ప దేవుని స్తుతించే బిడ్డ. మోషే బ్రతకడానికి ఒక కారణం మిరియామే. కానీ ఇక్కడ చేసిన తప్పును తప్పుగానే గద్దించి అక్కడతో సరిపెట్టకుండా కుష్టు రోగాన్ని పంపాడు వాళ్ళన్న మాటలను బట్టి. అంటున్నాడు, నా సేవకుడైన మోషేకు విరోధముగా. చూసారా ఎలా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడో మోషేని తెలుసా? నా సేవకుడు. దేవుడు ఓన్ చేసుకుంటున్నాడండి నా సేవకుడని. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా వచనాలు ఉన్నాయి, రాసుకోండి మీరు, తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా మాట చొప్పున యెహోవా సేవకుడైన మోషే మిద్యాను దేశంలో మృతి పొందెను అంటాడు. యెహోషువ గ్రంథంలో యెహోషువతో మాట్లాడుతూ, ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ అనేక సందర్భాల్లో మీరు చదివితే మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా సేవకుడైన మోషే, అది ప్రారంభమే. అసలు ఏమని వస్తుంది తెలుసా? 7వ వచనం చదవండి. జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే. 13వ వచనం చూడండి. యెహోవా సేవకుడైన మోషే. 17వ వచనం చూడండి. 15 నాన్న, 15. అనగా యెహోవా సేవకుడైన మోషే మొదటి అధ్యాయంలోనే 4 సార్లు ఉంది. మీరు యెహోషువ గ్రంథం చదివితే ఒక 30-40 సార్లు కనబడద్ది. మోషే గురించి మాట్లాడుతూ దేవుడు అన్నమాట నా సేవకుడైన మోషే. మోషే మీకు తెలుసు కదా, ఫరో కుమార్తె ఇంట్లో పెంచబడ్డాడు, సకల విద్యా ప్రవీణుడు. తర్వాత మిద్యాను దేశంలో ఇత్రో అనేటువంటి వ్యక్తి యొక్క మందను 40 సంవత్సరాలు మేపాడు. తర్వాత దేవుడు అతన్ని మండుచున్న పొదలో నుండి పిలిచి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుండి విమోచించుట కొరకు ఏర్పాటు చేసుకుని పంపాడు. మోషే జీవితంలో మరి 80 సంవత్సరాలు తన సొంత చిత్తం ప్రకారం జరిగిన గలిబిలి గందరగోళంగా కనబడట్టున్నా, కానీ ప్రతి విషయంలో దేవుడు అనేక సంగతులు మోషేకు నేర్పుతూ వచ్చి ఒక నాయకుడిగా చేసి ఆ లక్షల మంది ప్రజలను నడిపించేవానిగా చేశాడు. అంత సామర్థ్యం ఎలా వచ్చిందంటే అతడు దేవుని సేవకుడు కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాలేబు గురించి కూడా మనం చదువుతాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కాలేబుతో దేవుడు వాగ్దానం చేసిన మాట ఏంటంటే 14వ అధ్యాయం 24వ వచనంలో, నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశ పెట్టెదను. కాలేబు గురించి దేవుడు అంటున్నాడు, అతడు నా సేవకుడు మంచి మనస్సు కలిగి నన్ను వెంబడించాడు, నన్ను అనుసరించాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఇలాంటి సాక్ష్యాలు మనకు విషయంలో చెప్పగలగాలి. స్తోత్రం. హల్లెలూయా. మీరు మీ పని చేసుకుంటూ కూడా దేవుని సేవకులుగా బ్రతకొచ్చు. ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. కాలేబు చెప్పండి, ఒక గోత్రానికి చెందిన పెద్ద.
మరి అందరితో కలిసి అందరూ ఆడినట్టుగా ఆడలేదు, అందరూ మాట్లాడినట్టుగా మాట్లాడలేదు. నిలబడి దేవుని యందలి విశ్వాసం చేత దేవుని చిత్తాన్ని పలికాడు. మంచి మనసు కలిగి దేవుణ్ణి వెంబడించాడు. దేవుడు తన సేవకునిగా కాలేబును గుర్తించాడు. నా సేవకుడైన కాలేబు అంటున్నాడు. ప్రియులరా, నేను మరలా ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ అవడానికి ఒకవేళ మీరు ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి ఏదైనా ప్రత్యేక తలాంతులు ఉంటే ఉండాలేమో నాకు తెలియదు, కానీ మీరు దేవుని సేవకులు అవ్వడానికి మీరున్న స్థలంలో మీరు దేవుని సేవకులుగా బ్రతకొచ్చు. మీరున్న పరిస్థితుల్లో దేవుని సేవకులుగా బ్రతకొచ్చు. మీరు పనిచేస్తున్న స్థలంలో దేవుని సేవకులుగా బ్రతకొచ్చు. మనము దేవుని సేవకులుగా ఉంటే చాలు. అది గొప్ప ఆధిక్యత, అది గొప్ప ఆశీర్వాదం, అది దేవునికి ఘనత, అది దేవుని రాజ్యం కొరకు ప్రయోజనకరమైన ఆధిక్యత. మనము దేవుని సేవకులుగా మారాలి. రాజైన హిజ్కియా గురించి కూడా మీరు చదివితే నా సేవకుడు అంటాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయం 16వ వచనంలో 32:16 ఆయన సేవకుడైన హిజ్కియా మీదను పేలాపనలు పేరారంట. అక్కడున్న ప్రజలు, మరి ముఖ్యంగా ఈ సెన్హెరీబు రాజుతో పాటు వచ్చిన వాళ్ళంట, దేవుని మీద, దేవుని సేవకుడైన హిజ్కియా మీద పేలాపనలు పేల్తారేముంది. దేవుడు మనందరికీ స్వేచ్ఛ ఇచ్చాడు. పేలాపనలు పేలిన వాళ్ళందరూ ఒక రాత్రిలోనే మొత్తబడి సంహరించబడ్డారు. దేవుని సేవకుడు ఎట్లా అయ్యాడు హిజ్కియా రాజు అనేది మనం ఆలోచన చేయాలి. ఒక రాజు కదా ఇతడు, దేవుని సేవకుడు ఎట్లా అవుతాడు? గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత దేవునికి లోబడితే అంతగా మీరు దేవుని సేవకులుగా, దేవుని చేత ఆమోదించబడతారు. మీరు చదివితే యోబు గ్రంథంలో యోబుని గురించి దేవుడు అంటున్న మాటలు. యోబు ఎవరు చెప్పండి? ఒక ధనవంతుడు, ఒక తూర్పు దిక్కు జనులందరిలో ఘనత కలిగిన వాడు. ఇక అతనికంటే ధనవంతుడు. కానీ అతని గూర్చి 1వ అధ్యాయం 8వ వచనంలో నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించితివా అన్నాడు. దేవుడు అపవాదితో మాట్లాడుతూ నా సేవకుడైన యోబు సంగతి. 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. 42వ అధ్యాయంలో కూడా ఒక అద్భుతమైన మాట మీతో చెప్తా, జాగ్రత్తగా వినండి. అతని ఐశ్వర్య దశలో అతడు దేవుని సేవకుడిగానే ఉన్నాడు. అతడు తన దీన దశలో అన్ని పోగొట్టుకున్న సమయంలో, స్నేహితులు గాయపరుచుతున్నటువంటి సమయంలో కూడా అతడు దేవునికి సేవకుడిగానే ఉన్నాడు. 42వ అధ్యాయం 7వ వచనం. నా సేవకుడైన యోబు పలికినట్లు. 8వ వచనంలో కూడా మీరు చివరి భాగం చదివితే ఏలయనగా నా సేవకుడైన, మధ్యలో కూడా చదివితే అప్పుడు నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. చూసారా, ఇక్కడ 3 సార్లు అన్నాడు ఈ వచనం. 8వ వచనంలో, 7వ వచనంలో ఒకసారి. ధనవంతులు దేవుని సేవకులు అవుతారా? రాజులు దేవుని సేవకులు అవుతారా? అంటే నేను చెప్పే మాట మీరు ఆలోచనలో పెట్టుకోవాలి. ఒక వ్యక్తి దేవుని సేవకుడు ఎలా అవుతాడంటే, ఏదో ఇక్కడ నిలబడి వాక్యాలు చెప్పినంత మాత్రాన అవడం. దేవుని చిత్త ప్రకారం
తన స్వచిత్తాన్ని పక్కన పెట్టి, తన సొంత ఆలోచనలు పక్కన పెట్టి, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా దేవుని వాక్యానికి విలువిచ్చి దేవుని వాక్య ప్రకారం జీవించేవాడు దేవుని సేవకుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు కూడా దేవుని సేవకులు అవ్వచ్చు. ఎట్లా అవుతారు? వాక్యానికి విలువనిచ్చి బ్రతికితే మీరు దేవుని సేవకులే. యేసుక్రీస్తు ప్రభుని గురించి కూడా మనం చదివితే 3వ అధ్యాయంలో అపోస్తల కార్యముల గ్రంథం, నా సేవకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం చదువుతాం. నా అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 13వ వచనం చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరచి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరంట? ఆయన అద్వితీయ కుమారుడే. కుమారుడు స్థానం కంటే కూడా ఇంకా గొప్ప స్థానంలోకి వెళ్ళాడు. ఎట్లాగంటే తండ్రి చిత్తమును నెరవేర్చి, తండ్రి మాట చొప్పున జీవించి. 4వ అధ్యాయంలో కూడా చూడండి, 28వ వచనం 28 చదువునానా. నిర్ణయించెను వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. అదంతా చదవలేం కానీ ఆ ఒక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు. 30వ వచనంలో కూడా అదే మాట ఉంది చూడండి. నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా. ముగిస్తున్నాను నేను. మనము సేవకులుగా మారాలి. స్తోత్రం. మోషే దేవుని సేవకుడు, కాలేబు దేవుని సేవకుడు, హిజ్కియా దేవుని సేవకుడు, యోబు దేవుని, దావీదు దేవుని సేవకుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రికి నిజమైన సేవకుడుగా, పరిశుద్ధుడైన సేవకుడిగా జీవించాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ధనవంతులై కూడా, మనము మన పనిలో ఉంటూ కూడా దేవుని సేవకులుగా బ్రతకడానికి అవకాశం ఉంది. మీకు నచ్చినట్టుగా బ్రతికితే మీరు సేవకులు అవ్వలేరు. మీకు నచ్చినట్టుగా మాట్లాడితే మీరు సేవకులు అవ్వలేరు. మీకు నచ్చినట్టుగా ప్రవర్తిస్తే మీరు దేవుని సేవకులు ఎన్నటికీ కాలేరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము బోధకులు కాకూడదు, సేవకులు కావాలి. స్తోత్రం. హల్లెలూయా. యెహోవా సేవకుడైన దావీదు చేసిన ప్రార్థన, లేకపోతే దావీదు రచించిన కీర్తన అని మనం చదువుకున్నాం. ఆ కీర్తనలు అంతా వివరించలేదు నేను ఇంకా. కాబట్టి మనము దేవుని సేవకులుగా మారాలి. స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవ చేయటం అంటే కొద్దిమంది అనుకున్నారు ఇక్కడ నిలబడి పాటలు పాడటం అనుకున్నారు, ఇక్కడ నిలబడి బోధ చేయటం. అది మాత్రమే సేవ కాదు. మన జీవితాల ద్వారా దేవుని సేవ మనం చేయాలి. స్తోత్రం. హల్లెలూయా. మన దైనందిన జీవితంలో మనము దేవుని చిత్తమును నెరవేర్చట ద్వారా మనం దేవుని సేవకులుగా మారాలి. స్తోత్రం. హల్లెలూయా. నీకు నచ్చినట్టుగా నువ్వు మాట్లాడేస్తే దేవుని సేవకుడు కాలేవు. నీకు నచ్చినట్టుగా తిరిగేస్తే, నీకు నచ్చినట్టుగా సంబంధాలు కలుపుకుంటే నువ్వు ఎన్నటికీ దేవుని సేవకుడు కాలేవు. మనము దేవుని సేవకులుగా మారాలి. మన చిత్తాన్ని పక్కన పెట్టాలి, మన సొంత ఆలోచనలు పక్కన పెట్టాలి దేవుని చిత్తం చేయడానికి. మీరు చదివితే గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేశాడు. జరగబోయేటువంటి ఆ హింస, జరగబోయేటువంటి ఆ అవమానం, పొందబోయేటువంటి ఆ శ్రమ జ్ఞాపకం చేసుకుంటూ, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు ప్రభు అని ప్రార్థించాడు. మరలా వెంటనే నా చిత్తం కాదు ప్రభా, నీ చిత్తమే సిద్ధించుగాక అన్నాడు. అంటే
ఇది కష్టంగా అనిపిస్తుంది, వద్దనుకుంటున్నాను, కానీ నా చిత్తం కాదు, కష్టమైనా కానీ నీ చిత్తమే జరిగించు ప్రభువా అని ప్రార్థించాడు. అందుకే తన పరిశుద్ధ సేవకుడైన యేసు అని మనం అపోస్తుల కార్యాల్లో చదువుకున్నాం. ప్రియులరా, మనకు నచ్చినట్టుగా మనం బ్రతికేస్తే మనం దేవుని సేవకులం కాలేం. ఆయన నచ్చినట్టుగా మనం బ్రతికితే దేవునికి సేవకులు కాగలం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయంలో కూడా ఆ చివరి వచనాలు అంటాడు, తన సేవకుని పుట్టించి అన్నాడు. యేసు ప్రభు గురించి మాట్లాడుతూ, అనేకులను దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు. అక్కడ మీరు చదివితే సేవకుని పుట్టించి, సేవకుడు యేసు ప్రభు సేవకుడిగా వచ్చాడు. మార్కు సువార్త 10:45 మనం చదువుతాం, మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచర్య చేయుటకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చాలా మందితో ఉన్న సమస్య ఏంటంటే ఇక్కడ నిలబడి బోధ చేయాలని. అక్కడే పెద్ద సమస్య. ఇక్కడ నిలబడి ఏదో హడావుడి చేయాలని. మన జీవితాల ద్వారా మనం బోధించాలి. మన జీవితాల ద్వారా మనం ప్రభువును మహింపరచాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరికీ అవకాశాలు, మైకు పట్టుకుని పాడే అవకాశం, బోధించే అవకాశం ఉండకపోవచ్చు. కానీ మనం సేవ చేసే అవకాశం ఉంటుంది. మీరు భోజనానికి చెప్పండి ఉప్పేశారనుకోండి, అది మీరు దేవుని సేవ చేస్తున్నట్టే. ఇస్త్రాకులు ఎత్తుతున్నారనుకోండి, అది సేవలో భాగమే. అర్థమవుతుందా? పరదాలు మడత పెడుతున్నారు అనుకోండి, అది సేవే. అది మందిరపు సేవ. ప్రియులరా, మనము సేవకులుగా మారాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు బోధకులు అవ్వాలని కోరుకోమాకండి, మన పిల్లలు సేవకులు అవ్వాలని కోరుకోండి. మనము సేవకులు అవ్వాలని కోరుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తంలో ఉంటే దేవుడు నిన్ను సేవకుని స్థాయిలో ఉంచి ఇంకా పైకి కూడా తీసుకెళ్తాడు. బోధించే స్థాయికి, అభిషేకించే స్థాయికి, హస్త నిక్షేపణం చేసే స్థాయికి తీసుకెళ్తాడు. మనం సేవలో ఉండాలి. ఆమేన్. దేవుని సేవకుడు మరలా ఈ మాట చెప్తున్నా, దేవుని చిత్తం చేస్తాడు. దేవుని సేవకుడు దేవుని వాక్యాన్ని గౌరవించి ఆయన వాక్య ప్రకారం జీవిస్తాడు. మనం ఆయన సేవకులుగా మారాలి. ఆమేన్. ప్రభు అట్టి కృప మనకు దయచేయునుగాక. ఈ కీర్తన ప్రభు మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.